అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ఫ్యామిలీ డైరీ. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా స్టార్ట్ చేసి వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలియక చాలా మిస్టేక్స్ అయితే చేశాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మిస్టేక్, మనం వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్ వచ్చేసేయాలి, 1000s 10,000sలో వ్యూస్ వచ్చేసేయాలని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకు వ్యూస్ రావట్లేదు, నాకు యూట్యూబ్ సెట్ అవ్వదా అని చెప్పి డల్ అయిపోవద్దు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో వ్యూస్ తక్కువ రావడం చాలా కామన్. అది మనం కన్సిస్టెన్సీతో వీడియోస్ అయితే చేస్తూ ఉండాలి. ఏదో ఒక వీడియో దగ్గర రీచ్ అయితే వస్తుంది కన్ఫర్మ్. సెకండ్ మిస్టేక్, ప్రతి వీడియోని టాపిక్ మార్చేయడం. ఒకరోజు డైలీ వ్లాగ్స్, ఒకరోజు టెక్ ఛానల్, ఒకరోజు కుకింగ్, అలా డిఫరెంట్గా పెట్టకూడదు. మీరు ఏ కేటగిరీ అయితే ఫస్ట్లో అనుకుంటారో కన్సిస్టెన్సీగా అదే పెట్టుకుంటూ వెళ్ళండి. మీరు టాపిక్ మార్చేస్తే ఏమవుద్దంటే ఆడియన్స్ కూడా ఒకరోజు ఇది పెట్టారు, ఒకరోజు అది పెట్టారని కన్ఫ్యూజ్ అవుతారు. మీరు దేని గురించి అయితే ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారో దాని మీదే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే చేస్తూ ఉండండి. థర్డ్ మిస్టేక్, థంబ్నెయిల్ని లైట్ తీసుకోవడం. మీ వీడియోలో ఎంత మంచి మ్యాటర్ ఉన్నా, మీ వీడియో ఎంత బాగున్నా, మీ థంబ్నెయిల్ సరిగ్గా లేకపోతే మీ వీడియోని ఎవరు క్లిక్ చేసి చూడరు. సో థంబ్నెయిల్ అయితే ఎంత అట్రాక్టివ్గా, ఎంత నీట్గా పెడితే అంత మంచి. ఫోర్త్ మిస్టేక్, టైటిల్ థంబ్నెయిల్ మిస్ మ్యాచ్ పెట్టడం. అంటే మనం టైటిల్ థంబ్నెయిల్ ఒకటి చెప్పి లోపల వీడియోలో ఇంకో మ్యాటర్ ఉంటే ఆడియన్స్ వెంటనే స్కిప్ చేసేస్తారు. అప్పుడు మనకి వాచ్ అవర్స్ అనేది రాదు. ప్లస్ యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేయదు. ఫిఫ్త్ మిస్టేక్, వేరే వాళ్ళ ఛానల్ని కాపీ చేసి మన ఛానల్లో పెట్టుకోవడం. ఎప్పుడు మీ ఒరిజినల్ కంటెంట్, మీ స్టైల్ ఆఫ్ వ్లాగింగ్ మీరే చేసుకోండి. వేరే వాళ్ళది అయితే అసలు కాపీయే చేయండి. మీకు వ్యూస్ రావచ్చు, సబ్స్క్రైబర్స్ రావచ్చు, అన్నీ రావచ్చు, కానీ యూట్యూబ్ అయితే మీకు కాపీరైట్ ఇష్యూస్ ఇస్తుంది, మానిటైజేషన్ అయితే తీసేస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నా వాయిస్ బాగోదు, నా దగ్గర మంచి కెమెరా లేదు అని చెప్పి మీరు ముందే, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే యూట్యూబ్ కోసం ఒక కెమెరా కొనుక్కోవడం, ఫోన్ కొనుక్కోవడం, వాటి కోసం మైక్, ఇవేమీ ముందే పెట్టుబడి అయితే అసలు పెట్టొద్దు. ఎందుకంటే యూట్యూబ్ మనకి ఎప్పుడు గ్రోత్ ఉంటుంది, ఎప్పుడు డల్ అయిపోద్ది మనం చెప్పలేం. కాబట్టి మన దగ్గర ఉన్న వాటితోనే స్టార్ట్ చేయాలి. కావాలంటే ఒక ట్రైపాడ్ కొనుక్కోండి అంతే, అది అరౌండ్ 300 ఉంటుంది కాబట్టి. ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టుబడి అయితే ముందే పెట్టొద్దు అసలు యూట్యూబ్ కోసం అయితే. నాకు వ్యూస్ రావట్లేదు, నేను ఇంకా యూట్యూబ్ ఆపేస్తాను, గివప్ ఇచ్చేస్తాను అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనం చేస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఈరోజు చూడని వాళ్ళు రేపు చూస్తారు. అండ్ సేమ్ టైంకి అప్లోడ్ చేసేలాగా చూసుకోవాలి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వీడియోస్ పోస్ట్ చేసి డిలీట్ చేయడం మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీద ఆ ఎఫెక్ట్ పడిద్ది, వ్యూస్ తగ్గిపోతాయి. ఒకవేళ ఇప్పుడు మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేశారు, వ్యూస్ రాలేదు అని చెప్పి వీడియోస్ అయితే డిలీట్ చేయొద్దు. ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వాటికి కూడా వ్యూస్ వస్తూనే ఉంటాయి. షార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టకండి. మీకు ఎక్కువ ఎఫెక్ట్స్ లాంగ్ వీడియోస్ మీద పెట్టాలి. మీద మనీ జనరేట్ అయ్యేది లాంగ్ వీడియోస్ మీద కాబట్టి. షార్ట్స్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ని తీసుకొస్తాయి. షార్ట్స్ మీద ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, లాంగ్ మీద అసలు వ్యూస్ రావట్లేదు, అందుకని షార్ట్సే పెడతామంటారు. కానీ మీకు షార్ట్స్ మీద మానిటైజేషన్ అయితే త్వరగా అవదు. నేను ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయాను యూట్యూబ్లో అని చెప్పను, నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు కూడా చెప్తున్నాను, మీరు అవి చేయకూడదు అని చెప్పి. కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.